ఒక అతను ఒక తాగుబోతండి. ఎంత తాగేశాడంటే ఆ తాగిన మైకంలో అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నాడు. ఊగిపోతున్నాడు, తూగిపోతున్నాడు. ఆ ఇంటి తాళం తెరవాలని చెప్పి తాళం పట్టుకుని ప్రయత్నిస్తున్నాడు, కానీ ఊగిపోతున్నాడు. ఒక అతను గమనించాడు, ఏంటి తను అర్ధగంట నుంచి ప్రయత్నిస్తున్నాడు, తాళం తెరవలేకపోతున్నాడు అని చెప్పి వచ్చి నేను సహాయం చేయనా అంటే, నేను బానే ఉన్నాను, నాకేం సహాయం అక్కర్లేదు, ఈ ఇల్లంతా ఊగిపోతుంది, ఇంటిని పట్టుకో, నేను తాళం తీసుకుంటా అన్నాడు. మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు ఇలాగే అనుకుంటామండి. అతను అనుకున్నట్టు ఇల్లు ఊగిపోతుంది అనుకుంటున్నాడు, అతను ఊగుతున్నాడు యాక్చువల్ గా. సో అలాగా మన అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు సమస్యలన్నీ ఎదుటి మనిషిలో ఉన్నాయి, సమస్యలంతా బయటే ఉన్నాయి, మనము చక్కగా ఉన్నామని మనం అనుకుంటాం. కానీ సత్యం ఏంటంటే సమస్య అంతా ఇక్కడే ఉంది. మన అజ్ఞానంలో ఉన్నాము, మన భ్రమలో ఉన్నాము, మనం ఒక భ్రాంతిలో ఉన్నాం. ఆ భ్రమ నుంచి, ఆ భ్రాంతి నుంచి, ఆ మత్తు నిద్ర నుంచి మేల్కొల్పేదే జ్ఞానం అండి. ఒక అతను ఒక తాగుబోతండి. ఎంత తాగేశాడంటే ఆ తాగిన మైకంలో అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నాడు. ఊగిపోతున్నాడు, తూగిపోతున్నాడు. ఆ ఇంటి